తాగి వాహనం నడిపితే జరిమానాలు జైలు శిక్షలతో భయపెడుతున్న పోలీసులు ఇప్పుడు మరో కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నారు. మొదటిసారి తాగి వాహనం నడిపితే జరిమానా, రెండోసారి జైలు, ఇక మూడోసారి కూడా అదే తప్పు చేస్తే సాంఘిక శిక్షలు అమలు చేస్తూ మందుబాబులకు ముచ్చమటలు పట్టిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ సైబరాబాద్ లో వీకెండ్ కాకుండా ప్రతిరోజు రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శివారు ప్రాంతాలైతే మధ్యాహ్నం సమయంలో కూడా మందుబాబులను తనిఖీలు చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య క్రమేపీ పెరగడం, మొదటిసారి దొరికితే ఫైన్, రెండోసారి దొరికితే జైలు, మూడోసారి దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేవారు. వాటితో కూడా మార్పు రాకపోవడంతో తరచూ దొరికే వారిని సాంఘిక శిక్షలు వేయాలని పోలీసులు నిర్ణయించారు. కుకట్పల్లి జేఎన్టీయూ చౌరస్తాలో వరుసగా నిలిచిన వీరందరూ సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చిన వారు కాదు. ముఖాలకు గుడ్డ పెట్టుకుని బాడీకి ట్రాఫిక్ బెల్ట్ వేసుకుని ట్రాఫిక్ రూల్స్ చెబుతున్న వీరంతా మందుబాబులు. శని ఆదివారాలు తాగి వాహనం నడిపి దొరికిన వారిని పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఇలా మండుటెండల్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ డ్యూటీ చేయిస్తున్నారు. ఇదంతా అరగంట గంట కాదు, ఏకంగా 2 గంటలు. 2 గంటలు డ్యూటీ చేసిన తర్వాతే వాహనాలకు సంబంధించిన పేపర్లు ఇస్తున్నారు. అది కూడా కోర్టులో ఫీజు చెల్లించిన తర్వాతే. కేవలం ట్రాఫిక్ డ్యూటీయే కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వచ్ఛ భారత్, తాగి వాహనాలు నడపవద్దంటూ ప్లకార్డులు పట్టుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రచారం చేయడం వంటి పనిష్మెంట్లు అమలు చేస్తున్నామని డీసీపీ చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ హైదరాబాద్ సిటీలో మొదలెట్టి దాదాపు 4 సంవత్సరాల పైన దాటింది. 2011 నవంబర్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ హైదరాబాద్లో మొదలెట్టడం జరిగింది. దీంట్లో దాదాపుగా 50% కేసుల్లో శిక్షలు అనేవి పట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ శిక్షల్లో రకరకాల శిక్షలు కూడా పడతాయన్నమాట. కొన్ని జైలు శిక్షలు అంటే 1 రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 నెలలు ఉన్న కేసులు కూడా ఉన్నాయన్నమాట. దీంతో పాటు వినూత్నమైన పద్ధతిలో కూడా కమ్యూనిటీ సర్వీస్ అనేది కూడా ఈ మధ్య కోర్టులు కూడా అది ఇవ్వడం జరిగింది. లాస్ట్ కొన్ని మీరు చూస్తూ ఉంటారు, గత కొన్ని నెలలుగా కూడా చాలామంది కూడల్లో జంక్షన్స్లో నించొని ప్లేకార్డ్స్ పట్టుకొని డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పి అటువంటివి పెట్టుకోవటం. అట్లానే కోర్ట్స్ కమ్యూనిటీ సర్వీస్ నుంచి ఇచ్చినప్పుడు కూడా మీరు చాలా హాస్పిటల్స్లో కూడా కానీ లేకపోతే ఇతర గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కానీ కూడా వాళ్ళతోటి పారిశుద్ధ్య పనులు చేయించడాలు కానీ అంటే స్వచ్ఛ భారత్ లాగా ఇట్లాంటివి చేపిస్తూ కూడా పలా కమ్యూనిటీ సర్వీస్లో వాళ్ళని భాగస్వాములు చేస్తున్నటువంటిది కూడా ఒక పనిష్మెంట్గా కూడా ఇస్తూ ఉన్నారు. మా ఉద్దేశం వల్ల ఏంటంటే వీళ్ళతోటి స్వచ్ఛ భారత్ సఫాయి కర్మచారులుగానో ఏదో చేయాలనేది కాదు. ఇది కేవలం మందుబాబుల మార్పు కోసమే అని, వారిని అవమానించే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని పోలీసులు అంటున్నారు. తాగి వాహనం నడిపితే జరిగే అనర్థాలను మందుబాబుల కుటుంబీకులకు కూడా వీడియో ద్వారా వివరిస్తామని పోలీసులు అంటున్నారు.